ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగి చంద్రబాబు గారు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి షాడోలు కొన్ని శాఖలలో ఇప్పటికీ ఉన్నారని, ఆ విషయంలో చంద్రబాబు గారు తడబడుతున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు చంద్రబాబు గారి తడబడ్డం ఏంది, ఏ ఏ శాఖల్లో జగన్మోహన్ రెడ్డి షాడోలు ఉన్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్లో అధికారం మార్పిడి జరిగి చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కొన్ని శాఖల్లో జగన్మోహన్ రెడ్డికి చెందిన షాడోలు ఇప్పటికీ ఉన్నారని, వారిని కనుగొనడంలో, వారిని ఎదుర్కోవడంలో చంద్రబాబు గారు తడబడుతున్నారు అనేటువంటి వార్తలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు తడబాట లేకపోతే మంత్రుల గ్రహపాట కానీ ఇవాల్టి వరకు కూడా అడ్మినిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు ఆధీనంలోకి రాలేదు. కారణం ఏంటంటే మంత్రులు క్యాబినెట్ అయిపోయిన తర్వాత, క్యాబినెట్ ఏర్పాటు అయిపోయిన తర్వాత చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి వెళ్ళినటువంటి సందేశం ఏంటంటే, అప్పటి వరకు ఉన్నటువంటి పిఆర్ఓలను కానీ, ఓఎస్డీలను కానీ, లేదా పిఎస్లను కానీ మీరు మార్చేయండి, ఎవ్వరు ఉండటానికి లేదు, ప్లస్ కొత్తగా తీసుకున్నటువంటి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి తీసుకోండి అని చెప్పారు. కానీ ఆ ఆదేశాలని పట్టించుకోకుండా ఎవరికి కావాల్సినటువంటి వాళ్ళని, లేదంటే ఎవరి ద్వారానో లాబింగ్ చేసుకుని వచ్చినటువంటి వాళ్ళని వీళ్ళు పిఎస్లుగా, పిఆర్ఓలుగా, ఓఎస్డీలుగా పెట్టుకున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి షాడోలే జ్వరపడ్డారు అనేటువంటిది ఇప్పుడు లేటెస్ట్గా తెలుస్తుంది. అసలు ఏ శాఖల్లో జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి షాడోలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు అంటే ఏం చెప్తారు సార్? ప్రధానంగా తీసుకుంటే కనుక మైనింగ్ సంబంధించి అసలు మొత్తం లూటీ జరిగింది అనేది మొదటి నుంచి వినిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి అధికారులను కూడా విచారిస్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ ఫైళ్లు తగలబడ్డాయి. ఇంపార్టెంట్ ఫైల్స్, హార్డ్ డిస్క్లు తరలి వెళ్ళిపోయాయి. అవును. ఎలా వెళ్ళిపోయాయి అని అంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి షాడోలు ఓఎస్డీలు గాను, పిఆర్ఓలు గాను, పిఎస్లు గాను ఇప్పటికీ కూడా కొనసాగుతున్నారు కొత్త రూపంలో. అంటే పాత వాళ్ళు లేకపోయి ఉండొచ్చు, బట్ పాత వాళ్ళ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి షాడోలుగా కొంతమంది ఎంటర్ అయ్యారు అనేది ఇప్పుడు ఇంటెలిజెన్స్ తాజాగా ఇచ్చినటువంటి రిపోర్టు ప్రభుత్వానికి. ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ, ఆయన దాంట్లో ఉన్నారు. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిత దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి షాడోలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు. అంటే ఇంపార్టెంట్ ఏదైతే ఉందో విభాగాలు, శాఖలు, ఆ శాఖల్లో వీళ్ళు జ్వరపడ్డారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు. ఎదుర్కోవడంలో చంద్రబాబు గారు విఫలమయ్యారా లేదా తడబడ్డారా? అసలు ఏం జరిగింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్యాబినెట్ కూర్పు చేశారు. చేసిన తర్వాత ఆయన క్లియర్ కట్ ఒక డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఆ డైరెక్షన్ ఫాలో కావాలి మంత్రులు. కానీ వాళ్ళు ఏం చేశారు, రకరకాల మార్గాల ద్వారా లాబింగ్ చేసి పవర్ బ్రోకర్స్ అని అంటారు. ఈ పదాన్ని నేను ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పవర్ బ్రోకర్స్ మాత్రం వాళ్లే ఉంటారు. వాళ్లే ఇటు మారుతారు, వీళ్ళే అటు మారుతుంటారు. ప్రభుత్వాలు మారినా ఈ పవర్ బ్రోకర్స్ మాత్రం మారరు. ఒకవేళ ఎవరైనా వివాదాస్పదమైనటువంటి వ్యక్తి ఉన్నా కానీ వాళ్ళ ప్లేస్లో అతని మనిషిని తీసుకొచ్చి ప్రవేశపెడతారు ఆ పవర్ బ్రోకర్స్. మనం ఉదాహరణకు తీసుకుంటే, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా అభినందించడానికి వెళ్ళినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరు? అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి తోటి అంటకాగినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి తోటి బాగా విధేయులుగా పనిచేసినటువంటి వాళ్ళే ఉన్నారు. అసలు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, లేదంటే తెలుగుదేశం పార్టీకి పనిచేసేటువంటి వాళ్ళు కొంత అనుకూలంగా వాళ్ళు ఎవరు కనిపించలే. వచ్చింది ఎవరు? పవర్ బ్రోకర్స్ వచ్చారు. ఇప్పుడు మనకు కనిపిస్తుందంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి దగ్గరగా ఉంటూ రకరకాల పనులు చేయించుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకున్నటువంటి వాళ్ళే ఇవాళ కూడా చుట్టూ తిరుగుతున్నారు. ఈవెన్ లాస్ట్కి మీకు చంద్రబాబు నాయుడికి బొకేలు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు, లోకేష్కి బొకేలు ఇవ్వడానికి వచ్చినటువంటి వాళ్ళల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు ఉన్నారు. పైగా ఏ కేసుల్లో అయితే కంప్లైంట్ చేశారో ఆ కేసులకు సంబంధించి కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళే వచ్చి అభినందించడానికి వచ్చారు అని చెప్పి న్యూస్ వచ్చింది కదా. అవును. అంటే అక్కడికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనే దాని మీద చెక్ లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. సో అలాంటి చెక్ పెట్టుకోకపోతే ప్రభుత్వం బదనాం అవుతుంది అనేది తాజాగా ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు. అసలు హోంశాఖ మంత్రిగా ఉన్నట్టు అనిత దగ్గరే పిఆర్ఓలు, ఓఎస్డీలు మీకు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు అని అంటే అర్థం చేసుకోవచ్చు.
కూడా మైనింగ్ శాఖకు సంబంధించి ఒక పేరు వస్తుంది, రాజాబాబు అని. వాళ్ళ పేపర్లో కూడా వచ్చింది. ఆ రాజాబాబు అని అతను అక్కడ పిఎస్గా జాయిన్ అయ్యాడు, ఓఎస్డీగా రాజాబాబు అని అతను చేరబోతున్నారు. ఆల్రెడీ క్లియర్ అయిపోయింది, అతను చేరబోతున్నాడు అని అన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా అక్కడ ఫైల్స్ మూవ్ చేయటము, లేదంటే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది కదా మైనింగ్లో. అలాగే లిక్కర్ దాంట్లో కొమ్ముకోవడం జరిగిందని చెప్పి బెవరేజెస్ కార్పొరేషన్ దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది కదా, వాసుదేవరెడ్డి మీద. అలాగే మైనింగ్ దాని మీద వెంకటరెడ్డి ఎవరు ఉన్నారు, ఆయన మీద ఎంక్వైరీ జరుగుతుంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత పకడ్బందీగా ఉండాలి. వాస్తవంగా మైనింగ్ ప్రభుత్వం మారిన తర్వాత మైనింగ్ సంబంధించిన కార్యాలయాన్ని సీజ్ చేశారు తొలి రోజుల్లో, ఎందుకంటే ఫైల్స్ ఎక్కడ మూవ్ కాకుండా. అంత చేసినప్పటికీ పకడ్బందీగా ఫైల్ అయితే మూవ్ అయిపోయిగా. కార్లో తీసుకెళ్ళి ఫైళ్ళు తగలబెడుతుంటే ఎవరు వచ్చి చెప్తేనే కదా తెలిసింది. అవును. సో అంటే ఇక్కడ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి మనుషులు జ్వరబడ్డారు, జగన్మోహన్ రెడ్డి సైన్యం షాడోలుగా ఎంటర్ అయ్యారు. అంటే కొన్ని శాఖల్లో జగన్మోహన్ రెడ్డి షాడోలు ఉన్నారు అంటూ ఇంటెలిజెన్స్ టీం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు చంద్రబాబు గారు అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు చర్యలు ఏం తీసుకుంటారు, సొంత మంత్రుల మీద చర్యలు తీసుకోలేరు కదా, అయితే గైడెన్స్ ఇస్తారు. ఆ గైడెన్స్ ఇచ్చినప్పుడు ఆ గైడెన్స్ ఫాలో కావాలి. ఆ గైడెన్స్ మంత్రుల మీద కాదు సార్, శాఖల్లో ఉన్నటువంటి షాడోల మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు మీడియాలో వచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళీ రీబ్యాక్ చేస్తారు. కాకపోతే అంతకన్నా ఏం చేస్తారు, అతను పోతాడు, ఇంకొక అతను వస్తాడు, ఇంకొక అతను ప్రవేశపెడతారు. కాబట్టి వీళ్ళు అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, అసలు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి షాడోలా, జగన్మోహన్ రెడ్డి సింపథైజర్సా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అనేది వీళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రద్యుమ్న సీఎంఓ ఆఫీస్లో సెక్రటరీగా అపాయింట్ అయ్యాడు. మరి ఆయన వైఫ్ ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ మెంబరు, అది కూడా తెలుసుకోకుండా ఆయన్ని అపాయింట్ చేసుకున్నారు కదా. ఆయన అపాయింట్ చేసుకున్నప్పుడు సీఎంఓ ఆఫీస్లో సెక్రటరీనే అపాయింట్ చేసుకున్నప్పుడు, జ్వరబడినప్పుడు ఇలాంటి వాళ్ళు మిగతా డిపార్ట్మెంట్లలో పిఆర్ఓలు గాను లేకపోతే పిఎస్లు గాను ఓఎస్డీలు గాను ఎంటర్ కావడం అనేది పెద్ద విషయం కాదు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే, ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వం, ఇదేం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చేవాళ్ళు ఉంటారు, నాగబాబు ద్వారా వచ్చే వాళ్ళు ఉంటారు, చిరంజీవి ద్వారా వచ్చేవాళ్ళు ఉంటారు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జనసేనకి బాగా తెలిసినటువంటి వాళ్ళ ద్వారా వచ్చేవాళ్ళు ఉంటారు, లేదా ఢిల్లీ నుంచి బీజేపీ తోటి ఏదో ఒక లాబింగ్ చేసుకుని వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ఆపలేరు కదా తెలుగుదేశం పార్టీ, ఛాన్స్ లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి షాడోలు అనేవాళ్ళు ట్రావెల్ అవుతారు, ట్రావెల్ కావడానికి అవకాశం ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళు ఒక ప్రైవేట్ సైన్యాన్ని నడుపుతున్నాడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. సో ఈ విషయంలో మంత్రులే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటారు. మంత్రులు జాగ్రత్తగా ఉండాలి, ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ గైడెన్స్ ఇచ్చేశారు, పాత పిఆర్ఓలు ఓఎస్డీలు పిఎస్ఎల్ని తీసేయండి, రావద్దు అని చెప్పి. అంటే వాళ్ళ మనుషులని తీసుకోమని కాదు కదా దాని అర్థం. ఇప్పుడు వాళ్ళైతే ఓఎస్డీలని పిఎస్ఎల్ని పిఆర్ఓల్ని పాత వాళ్ళని తీసేశారు చంద్రబాబు నాయుడు చెప్పిన మేరకు. అలా అని చెప్పేసి వాళ్ళ మనుషులు తీసుకోమని కాదు కదా. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ మనుషులను తీసుకొచ్చి పెడుతున్నారు. ఇప్పుడు సచివాలయంలో తీసుకుంటే ఆల్మోస్ట్ సగానికి పైగా వాళ్ళ మనుషులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి షాడోలు ఉన్నారని చెప్పి తెలుస్తుంది. అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా అక్కడ పోలేనటువంటి పరిస్థితి నెలకొంది సచివాలయంలో అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. ఏ తెలుగుదేశం పార్టీ క్యాడర్కి సంబంధించినటువంటి వాళ్ళని కదిలిచ్చినా కానీ, ఏ ఇద్దరు కలిసినా కానీ ఇదే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో మాట్లాడుకుంటున్నారు, సచివాలయ వర్గాల్లో కూడా మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ దాకా, ఎందుకంటే వెంకటరామరెడ్డి ఉద్యోగ సంఘానికి సంబంధించినటువంటి నేత, ఆయన సరే రిటైర్ అయ్యారు. ఆయన ఏం చేశాడు, ఎలక్షన్ ముందు ఆ వెంకటరామరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశాడు. గ్రామ వార్డు సచివాలయాలతోటి ఆ సిబ్బందితో రోజు మానిటరింగ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయించాలని ప్రయత్నం చేశాడు. ఆయన ఉద్యోగ సంఘాల నాయకుడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఆయనకు పట్టుంది కాబట్టి ఆయన తెలిసినటువంటి వాళ్ళందరినీ కూడా ఓఎస్డీలు గాను పిఎస్ఎల్గా పిఆర్ఓలుగా పెట్టేటువంటి ప్రయత్నం ఆయనే చేస్తున్నాడు అనేది వాళ్ళ న్యూస్. అంటే సచివాలయం మొత్తం కూడా ఆయనకి తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు కదా. సో కాబట్టి వాళ్ళ మనుషుల్ని పెట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనే దాని మీద లీక్ చేయడానికి ఇలాంటి షాడో ఆపరేషన్ చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ 50% జ్వరపడ్డారని అంటున్నారు. మరి ఈ 50% ప్రక్షాళన చేసేది ఇప్పుడు మళ్ళీ 50% ప్రక్షాళన చేసి మళ్ళీ వచ్చేవాళ్ళు
ఏదో ఒక రూపంలో వస్తారు కదా, జనసేన రూపంలోనో, బీజేపీ రూపంలోనో, ఎవరో ఢిల్లీ రూపంలోనో, లేకపోతే హైదరాబాద్లో ఎవరో ఒకరు చెప్తేనో ఏదో ఒక రకంగా రికమెండేషన్ చేసుకుని ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత కదా తెలిసేది. ఇది చేసుకునేటప్పటికి ఆల్రెడీ సమాచారం లీక్ అయిపోతుంది. ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి పత్రాలన్నీ మిస్ అవుతాయి. ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఎంక్వైరీ లేసి ఉపయోగం ఏంటి? విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు ధర్మారెడ్డి మీద, అలాగే విజయ్ కుమార్ రెడ్డి మీద. దానికి సంబంధించిన ఫైల్స్ దొరకాలి కదా ఎంక్వైరీ చేయాలంటే. సో ఆ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్లో పిఆర్ఓలో పిఎస్లో ఉంటే వాళ్ళకి తెలియకుండా ఫైల్ అయితే మూవ్మెంట్ కాదు కదా. సో కాబట్టి ముందు ఎంక్వైరీలకు ఆదేశించడం కన్నా కూడా ముందు జగన్మోహన్ రెడ్డి షాడోలు ఎవరున్నారో వాళ్ళని తెలుసుకోవాలి. ఆ విషయాన్ని ఇంటెలిజెన్స్ చెప్తుంది. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడు మహేష్ చంద్ర లడహా అపాయింట్ అయ్యారు చీఫ్గా. అవును, ఆయన అపాయింట్ అయిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి ఇన్ఫర్మేషనే ఇది. మీ ఛాంబర్లోనే మీ దగ్గరే జగన్మోహన్ రెడ్డి షాడోలు ఉన్నారు, వాళ్ళే రాబోయేటువంటి రోజుల్లో మీకు ఇబ్బంది కలిగిస్తారు, కాబట్టి మీరు జాగ్రత్త అని చెప్పి అలర్ట్ చేశారు. సో ఇది గ్రహపాటు అనుకోవాలా, పొరపాటు అనుకోవాలా? గ్రహపాటు పొరపాటు రెండు ఉన్నాయని అనిపిస్తుంది. అంటే కమాండ్ ఇంకా 4 రోజులు అవుతుంది. చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి. ఆయనే కొత్త కాదు కదా ముఖ్యమంత్రి పదవికి. 4సారి ముఖ్యమంత్రి అయ్యారు. డే 1 నుంచి ఆయన కమాండ్ రావాలి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అలా లేదని చెప్పి అనిపిస్తుంది. సో దీన్ని ఇమీడియట్గా సరిదిద్దుకోకపోతే కనుక ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డిదే పై చేయిగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.